ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు బతుకుతా ఉన్నాం. అసలు సభ్య సమాజంలో మహిళల మొహాన ముసుగేసి పిన్నులతో పొడుస్తూ తాళ్ళేసి లాగి కొడుతూ ఈడ్చికెళ్ళి విధంగా కూడా వాళ్ళు చేసిన తప్పేంటయ్యా చంద్రబాబు నాయుడు గారు? నీ మాట నమ్మి నిజంగా నువ్వు ఎంత నయవంచకుడివి, నువ్వు ఎంత మోసగాడివి అంటానికి ఇది నిదర్శనం కాదా? జీతాలు పెంచమని అడిగితే ఈ విధంగా చేస్తావా? ఒక పక్క అంగన్వాడీల మీద నువ్వు పెంచాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఇలాంటి జరుగుతున్నటువంటి దమనకాండ. ఈ వార్త ప్రజాశక్తిలో కానీ సాక్షి దినపత్రికలో కానీ బ్యానర్ ఐటమ్ వార్త. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఆటవిక పాలనకి, వాళ్ళ దమన కాండకి, ఇక్కడ నడుస్తున్నటువంటి జంగిల్ రాజుకి ఉదాహరణ ఈ వార్త. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అంగన్వాడీ మహిళలపై పోలీసులు చేసినటువంటి దమన కాండ. కానీ ఈ వార్తని ఆ రెండు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డాష్ పత్రికల్లో ఎక్కడో లోపల చిన్నగా తెల్లవారుజామున అంగన్వాడీలు అరెస్టు, విజయవాడ ధర్నా చౌక్లో ఉద్రిక్తత, గుడ్డ వార్తే, నాకు అరెస్ట్ చేశారు, ఉద్రిక్తత చిన్నగా అయింది అంతే అని ఒక రెండు ఫోటోలు. అలానే ఆంధ్రజ్యోతి అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్టు, బస్సులో స్టేషన్లకు తరలింపు, ఇది మామూలుగా తరలించారన్నట్టుగా, బస్సులో ఎక్కించి తరలించారన్నట్టుగా. యూనియన్ల ఆగ్రహం, అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్. ఎంత ప్రయారిటీ తక్కువ వార్తగా దీన్ని చూశారంటే వాళ్ళు. ఎందుకంటే వేలాది మంది అంగన్వాడీలకు సంబంధించి ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు, తమ జీతాలని అంటే తమ వేతనాలని పెంచాలని చెప్పి శాంతియుతంగా ఏదైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఏం చేశారు? వాళ్ళని చర్చలకు వస్తాము, అచ్చెన్నాయుడు గారు చర్చలకు వస్తామని చెప్పి సమాచారం అందించి, సరే వాళ్ళు అచ్చెన్నాయుడు గారు చర్చలకు వస్తా అన్నారు కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి అక్కడే ఆ దీక్షా శిబిరంలో నిద్రిస్తుంటే తెల్లవారుజామున మగ పోలీసులు వచ్చి, ఏదైతే వందలాదిగా పోలీసులు వచ్చి వాళ్ళ మీద వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా కూడా సభ్య సమాజం ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా అంటే మీరు చూడండి, నిన్న 2026 మార్చి 3 ఏదైతే విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు చర్చలకు పిలుస్తున్నామని సమాచారం ఇచ్చి అర్ధరాత్రి టెంట్లో నిద్రిస్తున్నటువంటి ఆ అంగన్వాడీ మహిళల్ని తెల్లవారుజామున కాలకృత్యాలు కూడా, అంటే మనం కనీసం వాళ్ళు వాష్రూమ్కి కూడా వెళ్ళనీయకుండా వాళ్ళ మీద మగ పోలీసులు విచక్షణారహితంగా చేసినటువంటి దాడి, మహిళల్ని ముఖాలపై ముసుగులు వేసి ఏదైతే పిన్నులతో పొడుస్తూ, అసలు ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద మగ పోలీసులతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మహిళల మొహాన ముసుగు వేసి పిన్నులతో పొడుస్తూ తాళ్ళు వేసి లాగుతూ కొడుతూ ఈడ్చికెళ్ళి బలవంతంగా బస్సులో ఎక్కించి విజయవాడ నుంచి ఏలూరు జిల్లాకి, అట్లా అలానే గుంటూరు జిల్లాకి, పల్నాడు జిల్లాకి తిప్పి చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు బతుకుతా ఉన్నాం. అసలు సభ్య సమాజంలో మహిళల మొహాన ముసిగేసి పిన్నులతో పొడుస్తూ తాళ్ళేసి లాగి కొడుతూ ఈడ్చికెళ్ళి బస్సుల్లో పడేశారంటే బందిపోట్లు దొంగలకు కూడా ఇట్లాంటి ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలే. కానీ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ మహిళలపై నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దమన కాండ, ఆటవిక దాడి, నిజంగా కూడా వాళ్ళు చేసిన తప్పేంటయ్యా చంద్రబాబు నాయుడు గారు? నీ మాట నమ్మి ఏదైతే నిన్ను అధికారంలోకి తీసుకురావడమా, ఏదైతే నువ్వేమన్నావు అధికారంలోకి వచ్చే ముందు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండి ఏదైతే నేను వస్తే అంగన్వాడీలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని తీర్చేస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చి ఖచ్చితానికి ఈ రోజుకి 21 నెలలు. నువ్వు అధికారంలోకి వచ్చింది 4 జూన్ 2024 ఎలక్షన్ రిజల్ట్. ఇప్పటికి 21 నెలలు పూర్తయింది. 21 నెలల్లో అనేక సార్లు వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలిపితే ఇక్కడ 21 నెలల్లో ఒక్క పట్టించుకున్నాడు లేడు. మీరేమో గాల్లో చెక్కెళ్ళు కొడతారు, వాళ్ళేమో కింద నేల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారు, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. నిజంగా నువ్వు ఎంత నయవంచకుడివి, నువ్వు ఎంత మోసగాడివి అంటానికి ఇది నిదర్శనం కాదా? అనేక సందర్భాల్లో అనేక సార్లు నువ్వు ఇలానే వ్యవహరించావు. 2000 సంవత్సరం జూలై 26వ తారీఖున హైదరాబాద్లో అంగన్వాడీల్ని గుర్రాలతో తొక్కించినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఆ రోజు 2020 సంవత్సరంలో జూలై 26న ఇదే అంగన్వాడీలు వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించి నిరసన తెలియజేస్తా ఉంటే గుర్రాలతో తొక్కించి బాష్పవాయువులు ప్రయోగించి అక్రమంగా అరెస్టులు చేయించావు. మళ్ళీ ఈరోజు 25 ఏళ్ల తర్వాత కూడా నీ బుద్ధి మారలేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కడదాకా పోవంటారు కదా, పుట్టుకతోనే వెన్నుపూట అలవాటైనటువంటి నీకు ఇలాంటి అందరినీ వంచటం, మోసం చేయటం, వాళ్ళని వాడుకొని వదిలేయటం నీకు అలవాటు. అందుకని మళ్ళీ నిన్న కూడా ఇలానే ఎక్కడున్నామండి? దయచేసి ప్రజలు కూడా ఆలోచించండి. మహిళల మొహాన ముసుగులేసి ఈడ్చికెళ్తూ లాక్కెళ్తూ తాళ్ళతో కట్టుకొని లాక్కెళ్తూ పిన్నులతో పొడుస్తూ అంట.
ఏం చేశారు వాళ్ళు? జీతాలు పెంచమని అడిగితే ఈ విధంగా చేస్తావా? ఒక పక్క అంగన్వాడీల మీద నువ్వు ఈ వ్యవహరిస్తున్నటువంటి తీరు, సచివాలయ ఉద్యోగుల మీద నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు, విద్యార్థుల మీద నువ్వు వ్యవహరిస్తున్న తీరు, మహిళల మీద, రైతుల మీద మీరు వ్యవహరిస్తున్న తీరు, పోయే కాలం మీ ప్రభుత్వానికి దగ్గర పడింది కాబట్టి ఈ విధంగా మహిళలను పిన్నులతో గుస్తారా, తాళుతో కట్టి లాగుతారా? మహిళా కమిషన్ స్పందించాలి. ఏదైతే అలానే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఇలాంటి జరుగుతున్నటువంటి దమనకాండ, ఆటవిక పాలన మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.